హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. నేను మీ మోహన్ గుప్తా. ఓకే. ఎస్టర్డే మనము ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ అండ్ హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుందో ఈ లైన్ ఒకసారి బ్లూ కలర్‌లోకి చేంజ్ చేస్తున్నా. చూడండి ఇదేంటి ట్రెండ్ లైన్ అనమాట. ఓకేనండి. ట్రెండ్ లైన్. ఈరోజు మనకు ఆల్మోస్ట్ నిఫ్టీ ఏమైంది ఈ ట్రెండ్ లైన్‌కి అబోవ్ సస్టైన్ అయితేనే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నిన్న కూడా ఈ విషయాన్ని మనం క్లియర్‌గా మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. దీన్ని గమనించండి. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుందనేసి. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఏమైందండి ట్రెండ్ లైన్‌కి బిలోనే ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ కూడా ట్రెండ్ లైన్‌కి బిలోనే క్లోజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు బాగా గమనించినట్లయితే మార్కెట్ ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కైతే ఫాల్ అవ్వడం జరిగిందనమాట. సో, ఆ టైంలో మన మెంబర్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో మనం ఈ యొక్క ప్యాటర్న్‌ని పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది పుట్ సైడ్ మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ సపోర్ట్ 23,800. బట్ ఇక్కడ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతూ కంటిన్యూ ఏమైందండి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతూ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది కన్సోలిడేషన్ జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఎలాగండి ఒక రివర్స్ ఫోలో ఫ్లాగ్ లాగా ఫార్మ్ అయింది. బట్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడి దాకా ఫాల్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ అయితే చేయడం జరిగింది. బట్ అలా ప్రతిసారి జరగొచ్చు, జరగకపోవచ్చు. ఫైనల్‌గా ఏమైందండి మార్కెట్ ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్‌ని ఫార్మ్ చేసిందండి. ఎక్కడ మార్కెట్ ఒక ఫాల్ తర్వాత బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్‌ని ఫార్మ్ చేసింది. ఎక్కడుందండి? ఇక్కడ చూడండి. ఇది బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అవుతుంది మనకి. సో, బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఎలా యాక్టివ్ అవుతుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే బుల్లిష్ స్పిన్నింగ్ టాప్‌కి మనము ఒక బాక్స్ జోన్ అనేది అప్లై చేశాము. ఎప్పుడైతే బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ యొక్క హైని బ్రేక్ అవుతే మార్కెట్ అగైన్ కంటిన్యూ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, అలా పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందండి మార్కెట్ ఇక్కడ కన్సోలిడేషన్ జరిగింది కాబట్టి ఈ యొక్క వాల్యూ మనం ఏం చేస్తాం ఒక రెసిస్టెన్స్‌గా ఫైండ్ ఔట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ ఏమైంది ఈ యొక్క వాల్యూ వరకు వెళ్లి కంటిన్యూ అప్ సైడ్‌కి అనేది ర్యాలీ అయింది. ఫస్ట్ ఏమైంది ఈ క్యాండిల్ ద్వారా బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ ఫార్మ్ అయిందని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ లెవెల్స్ అన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. లెవెల్స్ అన్నీ డిలీట్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ మీకు ఏం కనిపిస్తుంది? ఎప్పుడైతే ఇక్కడ ఒక లో ఫార్మ్ అయిందో బాగా గమనించండి. ఇక్కడ ఒక లో ఫార్మ్ అయిందో దీని తర్వాత మనకేమైంది ఇక్కడ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇచ్చిందా అంటే ఖచ్చితంగా ఈ విధంగా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందండి. సో, రైట్ అండి. ఈ విధంగా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, దానికి నేనెప్పుడూ కూడా మీకు చాలా అగైన్ అండ్ అగైన్ టైమ్స్ చెప్తూనే ఉంటాను. ఏంటని ప్యాటర్న్స్ గురించి నేర్చుకోండి. క్యాండిల్ ప్యాటర్న్ గురించి అర్థం చేసుకోండి. క్యాండిల్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నా ఇక్కడ మనకేంటి స్పిన్నింగ్ టాప్ దగ్గర ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. స్పిన్నింగ్ టాప్ యొక్క హై బ్రేక్ అయితే అప్ సైడ్‌కి మనం ట్రేడ్ చూస్తాము. లేదు స్పిన్నింగ్ టాప్ మీరు ఫైండ్ ఔట్ చేయలేకపోతే ప్యాటర్న్ చూసుకున్నట్లయితే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఎక్కడైతే ఈ యొక్క నెక్ లైన్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడి నుంచి ఒక కంటిన్యూ ర్యాలీ అవ్వడం జరిగిందనమాట. ఓకే. మరి రేపటి లెవెల్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామనే విషయాన్ని ఒకసారి గమనిద్దామండి. రేపటి లెవెల్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామని. మీరు చూడండి ఇక్కడ మార్కెట్ ఏమైంది ఇక్కడి నుంచి కంటిన్యూ అప్ సైడ్‌కి ర్యాలీ అనేది జరిగింది. ర్యాలీ తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సోలిడేషన్ అయిందండి. మార్కెట్ ఏముంది ఒక రేంజ్‌లోనే ఉండిపోయింది. సో, ఇదేమవుతుంది రైట్. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ ఇలా చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయిందనమాట. సో, ఇప్పుడు ఒకవేళ బ్రేకౌట్ అయితే ఇప్పుడేమవుతుంది ఈ యొక్క జోన్ బ్రేకౌట్ అయితే అబోవ్ బ్రేకౌట్ అయితే అప్ సైడ్ ఒక మంచి ర్యాలీ చూసే ఆపర్చునిటీ ఉంటుంది. అర్థమవుతుంది కదండీ! అబోవ్ బ్రేకౌట్ అయితే అప్ సైడ్‌కి ఒక మంచి ర్యాలీ చూసే అవకాశం ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడ వెంటనే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేకౌట్ అవ్వాలండి. బాగా గమనించినట్లయితే ఇది ఒక బ్రేకౌట్ అవ్వాలి. దీని తర్వాత ఇక్కడ ఒక ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేకౌట్ అవ్వాలి. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ రేపటికి ఏమవుతుంది? ఇదవుతుంది. సో, ఇది 1, 2 ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేసిందనమాట. ఒకవేళ ఈ వాల్యూ గూడా కంటిన్యూ అప్ సైడ్‌కి బ్రేక్ ఇస్తే రెసిస్టెన్సీ 3 ఈ వాల్యూ అవుతుంది. సో, ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫార్మ్ అవుతుందనేది గమనించాం. ఒకవేళ మార్కెట్ ఈ విధంగా కన్సోలిడేషన్ అవుతూ ఈ యొక్క లోని బ్రేక్ ఇచ్చిందనుకోండి, ఇక్కడి వరకు ఫాల్ చూసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడి దాకా అండి? ఫస్ట్ టార్గెట్ ఇది. సెకండ్ టార్గెట్ ఈ విధంగా. సో, సపోర్ట్స్ అన్నిటికి కూడా మనము గ్రీన్ కలర్ లైన్‌తో ఇండికేట్ చేసుకుందాం. సపోర్ట్ అంతా కూడా మనము గ్రీన్ కలర్ లైన్‌తో ఇండికేట్ చేద్దామండి. రెసిస్టెన్స్‌ని కూడా రె రెడ్ కలర్ లైన్‌తో అప్లై చేద్దాం. సో, ప్యాటర్న్ ఏదనేది మీకు అర్థమైంది. ఈ ప్యాటర్న్ మీకు ఇంకా క్లియర్‌గా కనిపించడానికి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ నేను సెట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ప్యాటర్న్ అర్థమైంది కదండీ! రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్
రేపు ఈ యొక్క బాక్స్ జోన్‌లో ఎక్కడైనా గాని ఓపెన్ అయ్యి అబోవ్ మూవ్‌మెంట్ అవుతుంటే ఏమవుతుందండి ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్సీ 24,077 అవుతుంది. బాగా గమనించండి. నెక్స్ట్ ఈ విధంగా క్యాండిల్ 24,077ని బ్రేకౌట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 24,151 అవుతుంది. ఈ వాల్యూ కూడా కంటిన్యూగా బ్రేక్ అయితే 24,247 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ దగ్గరికి వచ్చినాక అబోవ్ వెళ్ళకుండా మార్కెట్ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంటే మళ్ళీ టార్గెట్ డౌన్ సైడ్‌కి ఈ విధంగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి ర్యాలీ అయితే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ రెసిస్టెన్స్‌ని ఒకవేళ అబోవ్ బ్రేకౌట్ అవ్వకుండా ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే, ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఏం చేస్తామండి? వెంటనే బేరిష్ పొజిషన్ తీసుకుంటామా అంటే తీసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అవ్వాలి. ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయినప్పుడైతే మీరు మంచి షార్ప్ ఫాల్ అనేది చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న బయర్స్ ఎస్ఎల్ హిట్ అవుతుంది కాబట్టి అక్కడ మార్కెట్ ఏమవుతుంది? అక్కడున్న ఆర్డర్స్ స్వీప్ అవ్వడం జరుగుతుంది. ఆ కారణం చేత మార్కెట్ ఎప్పుడు కూడా ఒక సపోర్ట్‌ని కానీ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయినప్పుడు షార్ప్‌గా ఫాల్ చూసే అవకాశం ఉంటుంది. సో, అలా మనం చూస్తున్నప్పుడు డౌన్ సైడ్‌కి ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? అండ్ ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది? 23,931 అవుతుంది. ఒకవేళ ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేసి అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇవ్వకుండా కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ ఇస్తుంటే నెక్స్ట్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,878 అవుతుందండి. ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అయితే ఎలా ఉంది? డౌన్ సైడ్‌కి మూవ్‌మెంట్ అయితే ఎలా తీసుకుంటుందనే విషయాన్నయితే మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా మనం ప్లాన్ జేసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అవుతుంది అంటే ఎక్కడ అవుతుంది? ఈ రేంజ్‌లో అవుతుందా? ఈ రేంజ్‌లో అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిందనుకుందాం. ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్తుంటే ఫస్టు రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకిక్కడ? ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? ఈ యొక్క రెసిస్టెన్స్‌కి అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి ఇదే మనకు సపోర్ట్ అవుతుంది. కలర్ చేంజ్ చేసుకుంటామండి. ఏది గ్రీన్ కలర్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అలా కాకుండా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఈ అబోవ్ ఎక్కడన్నా ఓపెన్ అయితే అప్పుడెలా ఉంటుంది? ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే ఈ వాల్యూ సపోర్ట్‌గా మారుతుంది. పైనున్న వాల్యూ రెసిస్టెన్స్‌గా అవుతుంది. సో, ఈ సపోర్ట్‌ని బ్రేక్ ఇస్తుందనుకోండి డౌన్ సైడ్‌కి మళ్ళీ ఇక్కడి దాకా మనం టార్గెట్ చూసే అవకాశాలుంటాయి. సో, మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి రేపు లెవెల్స్‌లో కొంచెం చేంజెస్ అనేది ఖచ్చితంగా జరుగుతాయండి. అలాగే గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు కూడా లెవెల్స్‌లో చేంజ్ అనేది ఉంటుంది. సో, గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ చాలా కిందుంది. ఒకవేళ ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయిందనుకోండి, వెంటనే మనకు సపోర్ట్ ఏమవుతుంది 23,931 అవుతుంది. సో, ఈ సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. హారిజాంటల్ గాను అండ్ ప్యాటర్న్ బేస్ మీద గాను ఖచ్చితంగా మనం లెవెల్స్‌నైతే ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనము మొత్తం అన్నీ ఒకసారి లెవెల్స్‌ని డిలీట్ చేస్తున్నాను. డే టైమ్ ఫ్రేమ్‌లకి వెళ్దామండి. ఒక్కసారి డే టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. యెస్టర్‌డే కూడా మీకు క్లియర్‌గా ఏం వీడియో చెప్పానంటే 24 గమనించండి. 24 యొక్క లోని మార్కెట్ బ్రేక్ అవ్వడం లేదు. అలాగే 24 యొక్క హైని మార్కెట్ బ్రేక్ అవ్వడం లేదు. సో, 1, 2, 3, 4, 5, 6 డేస్ ఏమవుతుంది 24థ్ యొక్క క్యాండిల్‌కి ఇన్‌సైడ్ లోనే ఉంది. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఏమవుతుంది ఒక కన్సాలిడేషన్‌లో అయితే ఉంది. ఈ బిట్వీన్‌లో ఫార్మ్ అవుతున్న ప్యాటర్న్ బేస్ చేసుకొనైతే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క లో బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ చూసే అవకాశం ఉందా లేదా అని క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని చూడాల్సొస్తుంటుంది. అలాగే హై బ్రేక్ అయిందనుకోండి, అప్ సైడ్ ఒక మంచి ర్యాలీ చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగానే మనకు కనిపిస్తుంటాయి. సో, ఇది డే టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ యొక్క లెవెల్స్ ఎలా ఉంది, మూవ్‌మెంట్ ఎలా ఉందనేసి. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో ఏమవుతుంది కన్సాలిడేషన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా నిఫ్టీని ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థాంక్ యూ అండ్ జై హింద్.